కంత్రిగాళ్లు కారు అమ్మినట్టే అమ్మి మళ్లీ పేపర్స్ చేతుల్లో పట్టుకుని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ బల్కంపేటలోని కొన్ని కార్ కన్సల్టెన్సీలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి వారిపై ఎన్ని కేసులు నమోదు చేసినా తీరు మారటం లేదు. పోలీసులు కూడా కార్ కన్సల్టెన్సీ ఏజెన్సీ మాయగాళ్లకు సహకరిస్తున్నారని బాధితులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం జోరందుకుంది. చాలా మంది మధ్యతరగతి వాళ్లు కూడా కారు కొనుక్కోవాలనే ఉత్సాహం చూపిస్తూ ఉండటంతో సెకండ్ హ్యాండ్ కార్ల పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కానీ సరిగ్గా ఇక్కడే కేటుగాలు సైతం రంగంలోకి దిగారు. మధ్యతరగతి జనాన్ని ఈజీగా మోసం చేస్తున్నారు. అలాంటిదే ఓ కార్ ఏజెన్సీ బాగోతం బయటపడింది. ఇక్కడ చూడండి, ఇది శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ. ఈ కార్ కన్సల్టెన్సీ పక్కా ఫ్రాడ్. ఎందుకంటే చాలా మంది జనాలను ఈ కన్సల్టెన్సీ యాజమాన్యం మోసం చేసింది. నిజానికి మధ్యతరగతి వారు పాపం అప్పో సొప్పో చేసి యూజ్డ్ కార్ తీసుకుంటారు. కానీ ఆ ఆనందాన్ని వారికి పట్టుమని 10 రోజులు కూడా ఉండనివ్వరు. ఎందుకంటే శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ లాంటి సంస్థలు కారు వాళ్ళకు అమ్మినట్లుగానే అమ్మి తమ మనుషులకు కార్ పేపర్స్ ఇస్తున్నాయి. దీంతో కారులో కుటుంబంతో సహా వెళ్తున్నప్పుడు ఆ మనుషులు అడ్డుపడతారు. ఇది మా కార్, నువ్వు ఎలా కొన్నావంటూ రంగంలోకి దిగుతారు. అమాయకులైతే బెదిరిస్తారు, పేపర్లు చూపించి దబాయిస్తారు. అంతటితో ఆగకుండా కారు తీసుకుని ఉడాయిస్తారు. తీరా వెళ్లి శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ యాజమాన్యాన్ని అడిగితే మాకేం తెలియదని బుకాయిస్తారు. ఇది ఇక్కడ జరుగుతున్న చీటింగ్. ఈ కారు కన్సల్టెన్సీ బారిన పడి చాలా మంది మోసపోయి లబోదిబోమంటున్నారు. 4.5 లక్షలు కట్టించుకున్నారు. సో మిగతా 80,000 మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చేయించుకుంటాను. సో బండి ఇచ్చారు, పంపించారు, అయిపోయింది. ఒకరోజు వచ్చేసి కారు ఓనర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆపేసి బండి మారి సో అని చెప్పేసి షికారు చేస్తే వాళ్ళు లేదండి మేము ఇక్కడ బండి కొనుక్కున్నాం, సో దీనికి మాట్లాడదాం అది అని చెప్పేసి వాళ్ళని కొంచెం ఇది పంపిస్తే వాళ్ళు పోయి డైరెక్ట్గా పోయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మా బండి అమ్ముకున్నారు, మాకు చెప్పకుండా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి. ఆ ఎస్ఐ సార్ నన్ను పిలిచేసి సో ఇట్లా వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేసేయాలమ్మా, సో నీ పేరు మీద ఏం లేదు కాబట్టి సో నీకు ఏమి ఉండవు అని చెప్పేసి బండి ఇప్పించేశారు. వీళ్ళు ఫోన్ చేస్తేమో అన్న వాళ్ళ బండి ఇచ్చేసేయండి, మీకు కాలు కొట్టుకుంటే ఏదో ఒకటి చేసేసి మీకు ఇంత డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. నేను అయితే అండి ఇప్పుడు దాకా ₹1 లేదు. ఓ చెక్ ఇచ్చారు, చెక్ డేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాకా కూడా ₹1 ఏమైనా అంటేనేమో బెదిరిస్తూ ఉన్నారు. మరోవైపు శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీపై ఇప్పటికే చాలా ఎఫ్ఐఆర్లు నమోదయ్యున్నాయి. కానీ ఏనాడు ఆ యజమాని స్టేషన్కు వచ్చింది లేదు, జైలుకెళ్లింది లేదు, బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చింది లేదు. ఎవరైనా కేసు పెట్టాలనొస్తే వారి చెప్పులు అరిగిపోవాల్సిందే తప్ప న్యాయం జరగదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక బాధితులను మస్కా కొట్టించేందుకు మరో కార్ కన్సల్టెంట్ యజమాని వెంకటేష్ ముదిరాజ్ తాను నిజాయితీపరుణ్ణి, మీకు డబ్బులు ఇప్పిస్తాను అని మధ్యవర్తిగా రంగంలోకి దిగి బాధితులని ఒత్తిడి చేయకుండా ఆపుతాడు. చివరకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తాడు. ఇద్దరు కన్సల్టెన్సీ యజమానులు ఇలా అందినంత దోచుకుంటున్నారు. శ్రీ బాలాజీ కార్స్లో నేను కార్ తీసుకున్నాను డిసెంబర్లో, ఇట్లా ట్యాక్సీ ప్లేట్. నేను అమౌంట్ స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాను 2024 మోడల్. అమౌంట్ క్లియర్ చేసి బండి ఇస్తానని అమౌంట్ 7 lakhs అమౌంట్ కట్టించుకున్నాను. ఈఎంఐ కూడా పే చేసేసరికి ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకెళ్ళి బండి అమ్ముకున్నారు. ఇప్పుడు బండి తీసుకెళ్ళిపోయి కూడా 3 నెలలు అవుతుంది. ఫైనాన్స్ వాళ్ళు కూడా బండి అమ్మేసుకున్నారు. వాళ్ళు 3 నెలల నుంచి ఇట్లా ఫోన్లు ఎత్తకుండా ఏం చేయకుండా రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని అట్లా తిప్పుతా ఉన్నాడు జనాలు. మరోవైపు శ్రీ బాలాజీ కార్స్ ని ఆదర్శంగా తీసుకున్న అక్కడి సెకండ్ హ్యాండ్ కార్స్ వ్యాపారులు మరికొందరు ఇదే బిజినెస్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ బల్కంపేట ఏరియాలో సెకండ్ హ్యాండ్ కార్లు కొనాలంటే జనం జంకుతున్నారు.